హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ లొకేషన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. అక్కడ కూడా పెద్దగా ఏమీ తిరగలేదనుకోండి. కాకపోతే అక్కడ హిల్ స్టేషన్ కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే ఏదో బయటికి తిరగడానికి వచ్చినట్లే అనిపించేది. ఇక్కడ మాత్రం మన రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడైతే 2-3 ఫ్యామిలీస్ కలిసి ఒక చోటుకి వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఎక్కడికంటే హస్తినాపూర్ అనుకున్నాం అనమాట. బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సింగిల్గా వెళ్ళే కంటే ఫ్యామిలీస్తో వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనూ క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఆ ట్రిప్ యొక్క మజా రెట్టింపు అవుతుందని నా ఉద్దేశం. ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ జర్నీ టైం అస్సలు కనిపించకుండా అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాగో స్కూల్స్లో అయితే తీసుకువెళ్ళట్లేదు కదా ఎక్కడికి కూడా. అలాగే మనం ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా జర్నీ టైం బోర్గా అనిపించదు. మేముండే ఏరియా నుంచి హస్తినాపూర్కి 2 అవర్స్ జర్నీ అయితే అవుతుంది. ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్స్ పైనే ఉంటుందని మ్యాప్లో అయితే చూపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మేము ఉండే సిటీ లొకేషన్ అండి. ఇప్పుడు మేము వెళ్తున్న హస్తినాపూర్ ఎలా ఉందనేది మీరు కూడా చూస్తారు. ఇక్కడ ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ దేవుణ్ణి పూజిస్తారు, ఎందుకు ఆ దేవుణ్ణి అక్కడ ఎక్కువగా పూజిస్తున్నారు అనేది కూడా మీకు ఈ వీడియోలో ఒక చిన్న క్లారిటీ అయితే వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, యూపీలో ఎక్కువగా చెరుకు పండిస్తారు అనేసి. మేము ఎక్కడ చూసినా కానీ చెరుకులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ కావడంతో ఎక్కడ చూసినా కూడా స్వెటర్స్, షాల్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయన్నమాట. హస్తినాపూర్ గంగానది తీరంలో ఉంది. హస్తినాపూర్ని గజ్పూర్ అని, కుంజాపూర్ అని కూడా పిలుస్తారు. గజ్పూర్ అని ఎందుకు పిలుస్తారంటే పూర్వం గజాలు అంటే ఏనుగులు ఎక్కువగా ఉండేవని, అందుకనేసి గజ్పూర్ అని. ఇంకా హస్తి అనే రాజు ఈ రాజ్యాన్ని పరిపాలించడం వల్ల హస్తినాపూర్ అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ అయితే కైలాస్ పర్వత్ రచన అండి. ఇక్కడ వచ్చేసి ఈ కైలాష్ పర్వత్ రచనలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని అనుసరించి 72 మందిరాలైతే నిర్మించారు. ఇందులో శాంతినాథ్, అరుణ్నాథ్, కుంతునాథ్, ప్రాచ్నాథ్, నేమినాథ్, బాహుబలి, ఆదినాథ్ వంటి దేవుళ్లను ప్రతిష్ఠించి వారి యొక్క గర్భ, జన్మ, దీక్ష, కాలయాన్ గురించి మనకు వారి యొక్క బాల్యాన్ని గురించి తెలిపే హిస్టరీని అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఈ మందిర్ వచ్చేసి అష్టపద్ మందిర్ అండి. ఇదైతే మధ్యాహ్నం 2 నుంచి అయితే ఓపెనింగ్ ఉంటుంది. మేమైతే అక్కడ చూడలేకపోయాము. ఈ మందిరంలో 11.5 అడుగుల ఎత్తులో పద్మాసనం మీద శ్రీ విషిత్ దేవ్ భగవాన్ని ప్రతిష్ఠించారు. మందిరం చుట్టుపక్కల ఇంకా మందిరానికి శిఖరం ఉంటుంది కదా, ఆ శిఖరంలో ఆయన గురించి, ఆయన బాల్యాన్ని గురించి మొత్తము శిల్పాల రూపంలో ఇంకా రచన రూపంలో రాశారనమాట. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ అయితే కట్టే స్టేజ్లోనే ఉన్నాయి. ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కైలాస్ రచన్ పర్వత్ నుంచి మనం చూసామంటే ఆ హస్తినాపూర్ యొక్క చుట్టుపక్కల లొకేషన్ మొత్తం ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లొకేషన్ అయితే. ఇక్కడ వచ్చేసి బాహుబలిని కూడా చూసాము మేము. కాకపోతే ఇక్కడ ఈయనను దిగంబరుడి రూపంలో ప్రతిష్ఠించారు. ఇన్ని రోజులు బాహుబలి అనేది ఒక క్రియేటివ్ నేమ్ అని, పిక్చర్స్ కోసం మాత్రమే తీసుకున్నామని అందరము అనుకునే వాళ్ళము. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వెళ్ళాకే తెలిసిందనమాట బాహుబలి అనే పేరుతో ఒక దేవుడు కూడా ఉన్నారు అనేసి. అది జైన్ మతానికి సంబంధించిన దేవుడు. ఇక్కడికి కొంచెం ముందులో జమ్మూ ద్వీప్, మధ్యలో వివరణ, ఇంకా లోటస్ టెంపుల్, సుమేరు పర్వత్, ధ్యాన్ మందిర్, త్రిలోక్ రచన మందిరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కైలాష్ పర్వత్ రచన నుంచి చూస్తూ ఉన్నామంటే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి లోటస్ టెంపుల్ అనమాట. ఇక్కడ మేము గ్రూప్ ఫోటో తీసుకున్నాం కదా, ఇక్కడే అండి బాహుబలిని అయితే ప్రతిష్ఠించారు. హస్తినాపూర్ అనగానే పాండవులు, కౌరవుల గురించి ఎక్కువగా తెలుస్తుంది అని అనుకున్నాము. నేనైతే ఒక కోటనే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. పాండవులు, కౌరవులు ఉన్న కోటలు అవి చూస్తాము, వారి గురించి తెలుసుకుంటాము అని అయితే నేను వచ్చాను. కాకపోతే ఇక్కడ జైన్ మతానికి సంబంధించిన టెంపుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
జైన్ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా చేరి ఇక్కడైతే డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేస్తున్నారండి. అలాగే ఇంకా కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్న మందిరాలు కూడా చాలా ఉన్నాయి. టూరిస్ట్ ప్లేస్‌గా చాలా బాగా అయితే ఉంది. ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉంటారనమాట. స్కూల్ నుంచి టీచర్స్ వాళ్ళంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ విజిట్ చేయిస్తూ ఉంటారు. మేము వెళ్ళింది వీకెండ్స్‌లో కాబట్టి, ఇంకా వీకెండ్స్‌లో టూరిస్ట్ స్పాట్‌గా స్కూల్స్ తరపు నుంచి పిల్లలనందరినీ తీసుకొచ్చి ఇక్కడైతే మందిరాలను దర్శిస్తూ ఉన్నారనమాట. పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడొచ్చేసి హస్తినాపూర్‌లో జగ అంటే ప్రతి 100 అడుగుల దూరంలోనూ మనకు జైన్ టెంపుల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మందిర్‌లో వచ్చేసి 51 అడుగుల ఎత్తులో ఈ శిఖరాన్నయితే నిర్మించారు. నాకైతే ఇంకా సరిగ్గా తీయడానికి కూడా రాలేదనమాట. అంత ఎత్తులో ఉంది. ఈ మందిరాలలో ఈ శాంతినాథ్, మల్లీనాథ్ వంటి దేవుళ్ళను ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ శాంతినాథుడి జన్మస్థానం ఉందని, ఇంకా దీన్ని శాంతినగర్‌గా కూడా పిలుస్తారని ఇక్కడైతే చెప్తున్నారనమాట. మహాభారత కాలంలో ఉన్న గుడులు ఏవైతే పాండవులకు, కౌరవులకు సంబంధించిన కోటలు, మందిరాలు అవైతే ఉన్నాయి కదా! అలాగే జైనులకు సంబంధించిన మందిరాలు ఇవన్నీ కూడా మొఘలుల కాలంలో శిథిలావస్థకైతే చేరుకున్నాయి. ఇక్కడ జైనులు కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మందిరాలను బాగా డెవలప్ చేసుకున్నారు. ఈ హస్తినాపూర్‌లో అయితే పాండేశ్వర్ మందిర్ అయితే ఒకటుందనమాట. అది పాండవులు స్థాపించారు అని అంటారు. ఆ మందిర్‌ని స్థాపించి అక్కడ పాండేశ్వరుడిని ప్రతిష్ఠించారు. అక్కడ ఈశ్వరుడిని పాండేశ్వర్ అనే పేరుతో అయితే పూజిస్తూ ఉంటారనమాట. ఈ మందిరం దగ్గర ఒక బావి అయితే ఉంది. ఈ బావి పేరొచ్చేసి అమృత్ కువా ఇంకా ద్రోణ్ కువా అని పిలుస్తారు. ఇందులోని నీటితో స్నానం చేస్తే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు పోతాయని ఇక్కడైతే చెప్తున్నారనమాట. సో ఇదండి హస్తినాపూర్‌లో మేము చూసిన మందిరాలు, ఇంకా ఆ దేవుళ్ళ గురించి కొంచెం తెలుసుకున్నాననమాట కొత్తగా. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏవైనా తప్పులుంటే క్షమించండి.